నక్షత్రం వచ్చింది తల్లి, తులారాశి, రాక్షస ఘనం పులి వచ్చేసింది అనమాట జీవితంలో. డబ్బులు పెట్టాలా ఏంటి? డబ్బులు పెట్టవల్లే కదా, అదే డబ్బులు పెట్టి రాధికా తల్లి గారు అనుకోండి. తల్లి దేవుడి కాడికి కూడా నువ్వు అనుకోకుండా వచ్చావు నాన్న, అంటే దేవుడి కాడికి వద్దామని వచ్చావు, మొక్కుబడి ప్రకారం అయితే రాలేదు. నీ జాతకంలో తల్లి తలెత్తినంత బంధువులు ఉన్నా బంధువుల సహాయం నీకు ఎప్పటికీ ఉండదు తల్లి, భగవంతుడి సహాయం. కానీ గుళ్ళో దేవుడు ఉన్నాడంటే మనసులో తెలుసుకుంటావు, కానీ డైలీ గుడికి వెళ్ళి పూజలు పురస్కారాలు అయితే చేయి తల్లి, అంటే 24 గంటలు మనసులో తెలుసుకుంటావు. కానీ నీకు నీ కుటుంబానికి అప్పటికైనా తల్లి మానవుల సహాయం అయితే ఉండదు, భగవంతుడి సహాయంతో ముందుకు వెళ్ళాలి. కానీ ఇప్పుడు నీ మనసులో 3 కోరికలు ఉన్నాయి తల్లి. నమ్మిన కుటుంబీకంలో కొన్ని ఇబ్బందులు ఉండకూడదు, అనుకున్న బిడ్డల్లో కొంత ముందుకు నడవాలి, భర్త గారు చేసే బతుకులు కానీ సంతోషంగా ఉండాలన్నది నీ కోరిక. కానీ నమ్మిన కుటుంబీకంలో కొన్ని ఇబ్బందులు అయితే వేదికలు. కానీ అనుకున్న బిడ్డల్లో దేవుడు పెట్టిన సంతానంలో 1, 2, 3 వేటలు ఇచ్చారమ్మా. కానీ 2 గుండె నీకు అదృష్టం, 2 గుండె అదృష్టం తల్లి. పెద్దల కట్టిన గృహం కాకుండా నీ పేరు బలానైతే ఒక గృహం మారాలని వచ్చేస్తుంది. భగవంతుడి కాడికి రావడంతో కొన్ని వ్యతిరేకాలు అయితే మారిపోయినట్టే. కానీ నీ చేతిలో ఉండగా ఇది వరకు ముందు ఒక దైవ కార్యక్రమం శుభ కార్యక్రమంగా చేయాలి తల్లి. చేసేవా? దైవ కార్యక్రమం, శుభ కార్యక్రమం. ఆ శుభ కార్యక్రమం చేసావు తల్లి. నువ్వు పెద్దగా నిలబడి ఈ సంవత్సరంలో కూడా ఒక శుభ కార్యక్రమం చేసే ప్రాప్తం అయితే ఉంది. నేను పెద్దగా నిలబడా? ఏం నిలబడయ్యా? కాదు తల్లి, పెద్దగా నువ్వు నిలబడి నీకు అయిన పనులను ఒక కార్యక్రమంలో చేసే బాధ్యత నీకు ఉండదు. భగవంతుడి కాడికి వచ్చావు కాబట్టి కొన్ని వ్యతిరేకాలు అయితే మారిపోయినాయి తల్లి. నీ జాతకంలో ఎప్పటికైనా కానీ మాలాంటి 10 మందికి అన్నదానం చేసి ఇల్లుని జీవిస్తారు, నీ బిడ్డలు కూడా అదే జీవించగలిగితే ఉండదు తల్లి. కానీ నీ నోటికుండా ఒక మాట చెప్పినా, నీ చేతికుండా ఒక ధనం అప్పుగా ఇచ్చినా కానీ ఎదుటి వాళ్ళకు ఉపయోగపడేది, కానీ వాళ్ళ ఐడియా వాళ్ళ సలహాలతో మీరు ముందుకు వచ్చింది అయితే లేదు. మీరు అనుకోకుండా ఈ సంవత్సరంలో కూడా ఒక భగవంతుడి యాత్ర కూడా చేసే ప్రాప్తం అయితే ఉన్నది. చేయడం వల్ల కొన్ని అయితే అయిపోతాయన్నట్టు కూడా సాధించుకొని సంతోషంగా నిలబడే ప్రాప్తం అయితే నీకు ఉండదు తల్లి. సాధించలేనట్టు నువ్వు చేయలేనట్టు నీ బిడ్డలో సాధించుకునేది అయితే నీకు ఉండదు. ఎప్పటికైనా అమ్మ మహాతల్లి ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు తినే భోజనానికి కానీ ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. క్షణంగా మాటలో 10 మందికి అన్నదానం చేసి ఇల్లుని జీవిస్తారు. ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్తామో చెప్తాను. నేను అటు అనుకోను అది అవుతుందా అని. ఒకటి అనుకోను అది అవుతుందా అని. కానీ తల్లి నీ జాతకంలో మాత్రం ఒక భగవంతుడి యాత్ర చేసే ఇదైతే నీకు ఉండదు. కానీ భగవంతుడి జ్ఞానంలోనే జీవించే ఇదే ఉండదు. భగవంతుడి జ్ఞానంలోనా? అమ్మవారి రూపాన్ని కూడా ప్రతిష్ఠిస్తే ఇదైతే ఉండదు. అమ్మవారినే ఎక్కడ ప్రతిష్ఠిస్తానయ్యా? ఎక్కడైనా కాదు తల్లి, ఎప్పటికైనా కానీ తల్లికి మాత్రం ఏదైనా శక్తి ఉన్నంతలో మాత్రం ఒక రూపంలో కూడా నిర్మించే ఇదైతే అమ్మవారిని ప్రతిష్ఠిస్తా ఎక్కడైనా. కానీ ఎప్పటికైనా నువ్వు సాధించలేనాటి. కానీ ఎప్పటికి కూడా ఏంటంటే నీ సొంత ఐడియాలు సొంత జీవితాలతో పైకి రావాలన్నది నీ కోరిక, పైకి వచ్చే ఇదైతే నీకు ఉండదు. అవునా? నాకేమన్నా ఉన్నాయా? ఏమన్నా పదవులు వచ్చేది ఏమన్నా ఉందా? ఏమన్నా ఉన్నాయా చెప్పయ్యా? పదవి ఉండదు తల్లి, రాజయోగం కలిగిన వాళ్ళమ్మ మీరు. రాజయోగం కలిగిన వాళ్ళే ప్రజెంట్ చేసి ఆగి ఉండాలి. ఎప్పటికైనా తల్లి నీ జాతకంలో మాత్రం రాజయోగంలో తిరగాలి. రాజయోగంలోనా తిరగతానా? తిరిగే ఉంటారు తల్లి, ప్రాప్తం అయితే ఉండాలి. వారి అనుగ్రహంతో మీరు నిలబడాలి. ఎప్పటికైనా తల్లి ఒక రాజు లెక్క ఒక పిల్లగా జీవించే ప్రాప్తం అయితే మీకు తల్లి. అంతేనంటారా? సరే.
కూర్చొని అడగడమే మా పుణ్యం అమ్మ మహాతల్లి. అంతేనట. దేవతలు ఎక్కడున్నారమ్మా? ఏది నేను దేవత లెక్కలు ఉన్నానా? ఏమయ్యా అట్ట కనిపిస్తాను నేనా? అదేందయ్యా నన్ను ఎవరు పట్టిన దేవత అంటారు, అది ఎందుకనయ్యా? నానపోయిన దేవతవేనమ్మా నువ్వు. ఏమి ఎట్టని వచ్చి కూర్చొని నువ్వు అడిగినావు చూడు, అడిగేదమ్మా. దేవత కలగలిగినావు తల్లి, నువ్వు ఇచ్చినావు, ఇస్తున్నావు చెప్పలేదు తల్లి. మనస్ఫూర్తిగా తీసుకొని మాట్లాడు. సరే